కేసీఆర్ సిట్ విచారణపై సెంటిమెంట్ను రెచ్చగొట్టి మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ పై హరీష్ రావుకు నిరంతరం కడుపుమంటే అని అందుకే ట్వీట్లు ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కాకుండానే రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రి అయిన వ్యక్తి హరీష్ రావు అన్నారు. ఒక్కో మెట్టు ఎదుగుతూ పైకొచ్చిన వ్యక్తి రేవంత్ అన్నారు. రాజకీయాల్లో లక్కీ స్టార్ అంటే హరీష్ రావేనని అన్నారు. హరీష్ గుంటన కానీ కేసీఆర్ నుంచి పార్టీని చేజిక్కించుకోవాలని చూస్తున్నారని కవితే చెప్పిందన్నారు చామల. ఈసారి ఎట్టి పరిస్థితిలో ఇది ఐదోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మున్సిపల్ ఎన్నికలలో గెలవాలన్న తాపత్రయం. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలలో తొండి చేసో, పిచ్చి మాటలు మాట్లాడో, అబద్ధాలు చెప్పో, ప్రభుత్వం మీ అక్కసు వెళ్ళజగక్కో ఏదో చేసి ప్రజల్ని తప్పుదో పట్టియాలన్న ఒక ఆలోచనతోటి గత 2-3 రోజులుగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. మున్సిపల్ పోల్స్లో అట్లీస్ట్ గెలవకపోతే ఆల్రెడీ పార్టీ భూస్థాపితం అయినట్టు. ఎందుకంటే మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలతోటే ఏదైతే కేటీఆర్ గారు తొడగొట్టి ఛాలెంజ్ చేసి ఇప్పుడు సపరేట్గా చాలా రోజులు అర్థం కాక అటు ఇటు తిరిగి ఇప్పుడు మళ్ళీ వచ్చి నిన్న మొన్న ఈ కథలు పిట్ట కథలు చెప్పుకుంటా జాతిపిత అని ఈ పిత అని ఆ పిత అని చెప్పుకుంటా ఈ మున్సిపల్ ఎన్నికలల్లో తెలంగాణ ప్రజల ఆలోచింపజేసి కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ ఇక నిన్న సాయంత్రం ఒక ట్వీట్ పెట్టిండు హరీష్ రావు గారు. అంటే ఓట్లు వేయించుకోకుండానే మంత్రి పదవి తీసుకున్నటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఎవరన్నా లక్కీ స్టార్ ఉండంటే అది హరీష్ రావే. కొడంగల్ నియోజకవర్గం నుంచి 2009-14 ఎమ్మెల్యే అయ్యి 2019లో మల్కాజిగిరి 32 లక్షల ఓట్లున్నటువంటి భారతదేశంలోనే అత్యధిక ఓట్లున్నటువంటి మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా గెలిచి మళ్ళీ 2023లో ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి స్థానం తీసుకుంటారు. ఈసారి కనుక మీరు తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈ దద్దమ్మలను కనుక ఈ మున్సిపల్ ఎన్నికలలో ఇంటికి పంపిస్తే, మొన్న సర్పంచ్ ఎన్నికలలో పంపించారు, జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఓడగొట్టిన సిట్టింగ్ సీట్ వాళ్ళది, కంటోన్మెంట్లో సిట్టింగ్ సీట్ ఓడిపోయారు. ఆఖరికి ఈ ఆత్మగౌరవం ఉన్న మహానుభావులు గుండు సున్నా తెచ్చుకోరు పార్లమెంట్లో. వీళ్ళు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతారు.